ఫంక్షన్ కాదు, ప్రజాటువంటి ఫంక్షన్ సరే నా మంత్రికి ఏదో వృత్తిగా రిటైర్మెంట్. కానీ ఈయన ఇంకా వచ్చే ముస్లిం ఏం వరకు చూద్దాం. ఈయన ఈ దర్శించుకుని అటు ఇటు పెరుగుతున్నాడు. ఆయన నీరుగా రిటైర్మెంట్ అనిపించింది. అలాంటిది మరి ఈ వృత్తిలో మనం పెడతారు కాబట్టి చెడు లేకుండా పిల్లలందరికీ కూడా ఎంతో సంతోషంగా పండుగలు పోషిస్తూ మరి లేకుండా పదవి చేస్తున్నారు. ఆయన పేరు మీద వచ్చేదా చాలా దర్శనం కానీ వారేమో పొడిలో రంగారు ఉంటుంది. రాజ్యం అక్కడ రాష్ట్రాలంటే సాగుతుందంటే విద్యార్థిగా ఇచ్చే కృషి భవిష్యత్తుగా పేరుకంటే విద్యార్థులు వేలాది తీర్చిదిద్ది ప్రభుత్వం ప్రపంచాన్ని పరిచయం గావించి ఎందుకంటే విద్యార్థులు ముందుకు నడిపి అన్నింగా ముందుకు ఏమన్నానంటూ పల్లాదత్వం లేని గొడుగుగా అన్నాక ఇన్నాక తయారై మేలుతులాడు తొమ్మిదో సవాళ్ళను అధిగమించి ముఖ్య విద్యార్థిగా నిర్మించి ఆయన గ్రామీణ తరపతి విద్యార్థి ప్రణమించి విద్యార్థులందరూ ప్రేమ రాజస్వామిని కలిసి తన తరబడి చేయడం సంబంధంగా నిరాశ వాళ్ళ యొక్క విద్యార్థులంగా ప్రేమ అంటే నేను ఒకరు ఎదుర్కోవాలనే మా భావం. ఓకే మేము 7 మెంబర్స్ మా కుటుంబంలో ప్రథముడు చాలా కష్టపడి చదువుతున్నారు. ఉద్యోగం
వచ్చే కాలంలో చాలా కష్టాలు పడ్డారండి ఆయనగా ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్గా ఈ టీచర్ పోస్ట్ కోసం ఎంతగానో ప్రయత్నించి మొత్తం సక్సెస్ అయ్యారు. వాళ్ళందరికీ ఒక మాదిరిగా నిలబడ్డారు. అదే క్రమంలో కుటుంబాన్ని ఆ విధంగా నడుపుకున్నారు. ఏదైనా మన గృహాల్లో ఫంక్షన్ జరిగేటప్పుడు మా ఫ్యామిలీలు అందరూ కలిస్తే ఆయన స్కూల్లో టీచర్గా ఏ విధంగా అయితే పిల్లలతో ఉండేవారు, అదే విధంగా సాయంకాలం చేసి పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ అదే పాఠం చెప్తూ జ్యోతి గారి బ్రదర్ని తమ్ముడిని. మా బావగారు చిన్నప్పటి నుంచి కష్టజీవి, చాలా కష్టపడి చదువుకుని ఈ స్థాయికి వచ్చారు. పిల్లల్ని ఎంతో ప్రయోజనం చేశారు. అయితే ఆయన ఎప్పుడు కూడా మా కుటుంబంలో పెద్దగా ఉంటాడు. మా ఇంటి అంటుగా కాకుండా మా బ్రదర్గా ఉంటూ మా అన్న వాళ్ళ మా బాబు చూసుకుంటూ ఉండేవారు. నాకు ఉద్యోగం ఉన్నటువంటి టీవీఎస్ ఎక్కినటువంటి ఏవిఎస్ గారికి సభాయినమా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఆయన చాలా చక్కని ఎవరో చెప్పాలి చదువుని అనుకుంటాను. టైటిల్ ఏంటంటే చిలిపి. నిజంగా ఆయనతో మాట్లాడుతున్నట్టు ఆయన చిలిపితనంగా చిన్నదానిగా మాట్లాడుతున్నట్టు, చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే మన టైటిల్ చిలిపి. నలుగురిని నవ్వించడంలో చిలిపి, పాఠ్య బోధనలో చూడాలి కదిపి. నలుగురిని నవ్వించడంలో చిలిపి, పాఠ్య బోధనలో చూడాలి కదిపి. వజ్జలలో అతడక మానవ పెట్ట, వజ్జలలో అతడక మానవ పెట్ట, రిసోర్స్ పర్సన్ గా మహాదిట్ట, రిసోర్స్ పర్సన్ గా మహాదిట్ట. ఎవరి జోలికి అతడెన్నడూ రాడు, ఎవరి జోలికి అతడెన్నడూ రాడు. ఎవరైనా కావాలని వస్తే ఊరుకోడు, ఎవరైనా కావాలని వస్తే ఊరుకోడు. భార్యాభర్తలు ఇద్దరు చిలుక కోరిక, మరి ఎవరినైనా నేను చిలుక కోరిక వాళ్ళిద్దరు అలా ఉంటారు. వాకింగ్ లో కానీ మరి ట్రాకింగ్ లో కానీ అన్ని విషయాల్లో. పిల్లలకు మాత్రం చక్కని నెలవంక. భార్యాభర్తలు ఇద్దరు చిలుక గోరింక, పిల్లలకు మాత్రం చక్కని నెలవంక. బంధువులకు మిత్రులకు హితుడు, నాకు దొరికిన మంచి స్నేహితుడు. బంధువులకు మిత్రులకు హితుడు, నాకు దొరికిన మంచి స్నేహితుడు. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలతో మీ మిత్రుడు అప్పులు నేరేడుమిల్లి. ఈ యొక్క అభినందన సత్కార సభకు అధ్యక్షులు మరియు ముఖ్య అతిథి మా హై స్కూల్ గెటెడ్ ఎగ్జామ్ గారి సావిత్రి గారికి, మా అయినపురం సర్పంచ్ రామారావు గారికి, మరి ఇచ్చేసినటువంటి మరి పలు సంఘాల నాయకులకు, ఉపాధ్యాయులకు మరి యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి ఈ కవిడి వీరక్కడ సత్యనారాయణ గారు అలియాస్ సింహమత్ నాకు గత 16 సంవత్సరాలుగా సపంచపని. వారితో మాట్లాడినప్పుడు వారి సమయం మనకి తెలియదు. ఎందుకంటే వారి విజ్ఞానవంతులు కూడా. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి రాష్ట్రాన్ని కూడా ఆయన సృష్టించగల గొప్ప విజ్ఞానవేత్త. మరి దేనికోసమైనా మరి ఆయన పనిచేస్తున్న చిత్తూరు నుంచి చికాగో వరకు కూడా అనర్గళంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు చాలా భయభక్తులతో లేకపోతే పదవి విరమణ చేసినటువంటి మరి ఏవిఎస్ మాస్టర్ గారి అభినందన సభకు అధ్యక్షులు జేకే శేఖర్ గారికి, మరి వెతుకున్నటువంటి ప్రజలందరికీ, మరి నాడు సత్కారం అందుకున్నటువంటి
ఏపీఎస్ దంపతులకు మరి ఇక్కడికి హాజరైనటువంటి ఆయన మిత్రులకు మరి బంధువులకు గ్రామస్తులకు అందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ కొన్ని మాస్టారు యాక్చువల్ గా అయితే 2 సంవత్సరాలు జనవరి ఎట్లా రావాలి కానీ అనుకోని వరం ఈయనకి తగ్గింది. ఇంకొక 2 సంవత్సరాలు పాటు మరి సర్వీస్ లో కొనసాగడం జరిగింది. 2022లోనే ఆయన పదవి చేస్తామని చెప్పని ప్రిన్సిపల్ ప్రబంధం కూడా రెడీ చేయడం కూడా జరిగింది. కానీ అనుకోకుండా 2022 జనవరి నుంచి 52 సంవత్సరాలకి వయసు పెంచడం వల్ల ఇంకొక 2 సంవత్సరాలు సర్వీస్ లో ఆయన కొనసాగారు. చాలా అదృష్టవంతులు. మరి ఈయన తక్కువ సర్వీస్ చేశాను. 98 డిఎస్సీ అయినా 98 ఆగస్టు 15వ తేదీన ఈయన విధుల్లో చేరడం జరిగింది. మరి ఆ విధుల్లో డిఎస్సి సెలెక్ట్ అయ్యి మరి ఉద్యోగానికి వస్తున్నప్పుడు మరి అప్పుడు సంఘాలుగా కొత్త వారిని సంఘంలో చేర్చుకునే నిమిత్తం అప్పుడు నేను మండల ఆఫీస్ దగ్గర బాధ్యులుగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఉండడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఒక 2 వ్యక్తులు ఆ ట్యాంక్ బండ్లో కనిపించారండి. ఈయన ఎంత అయితో ఈయన కూడా వచ్చిన మిత్రుడు కూడా అంత అయింది. రాకుండా పడమనికారు. అప్పుడు అనుకున్నాను ఏంటి వీళ్ళు ఇలా వస్తున్నారు, చేతిలో బయలుదేరి ఉన్నాయి. ఏంటి ఇలా వస్తున్నారు, బహుశా వీళ్ళు మన జాతే అంటే ఉపాధ్యాయ జాతి మన జాతిలాగే ఉన్నారని చెప్పని పలకరించడం జరిగింది. కాబట్టి మీరు కొత్తగా గేసి సెలెక్ట్ అయ్యారా, ఇంకా మా మండలం వస్తున్నారని చెప్పండి. అవును చెప్పండి. దీని పేరేమో సత్యాన్ని చెప్పన్నారు. 2 ఆయనేమో శ్రీనివాస్ కదా, శ్రీనివాస్. వాళ్ళు వచ్చిన తర్వాత ఈయనకేమో సలాబారి పాలు పూర్తికి వచ్చింది. ఆయనకేమో గురుదాంకి పూర్తికి రావడం జరిగింది. అయితే ఆయన కొద్దిగానే పనిచేసి ఆయన కొద్దిగా ఆయన సొంత మండలానికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అనపర్తి నుంచి వచ్చి మరి ఇక్కడ ముమ్మడివరంలో మరి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మరి ఇక్కడ ముమ్మడివరం వాస్తవ్యంగా మరి రూపాంతరం చెందడం జరిగింది. మరి మండలంలో మరి చాలా స్కూల్స్ పనిచేసి మరి మంత్రికి చూడడం జరిగింది. అలాగే సంఘంలో కూడా ఏ బాధ్యత పడిందో సరే రోజుకి ఒక్క నెల ఉంటే ఆయన 2 నెలలు నీకు సర్వీస్ పెంచాను పో అని అనుకోని ఒక వరం లభించింది. ఆ వరంతో 2 ఏళ్ళు మళ్ళీ ఆ ఉద్యోగంలో ఉండి ఆయన తట్టుకోగలిగాడు. ఎందుకంటే కొన్ని బండోడు ఎవడైనా ఇప్పుడు ఆ దగ్గర తట్టుకుంటారు తప్ప మామూలు సున్నితంగా ఉండేవాడు ఉపాధ్యాయ వృత్తిలో తట్టుకునే పరిస్థితులు లేవనేది మాత్రం వస్తుంది. ఎందుకంటే గతంలో స్వేచ్ఛగా పాఠాలు చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఈవేళ పాఠాలు తప్ప అన్ని పనులు చేయాలి ఉపాధ్యాయులు. పాఠాలు చెప్పడం తప్ప అన్ని పనులు చేయాలి. కాబట్టి ఎటువంటి ధైర్యం, కొంచెం కాటకత్వం, మరి అలాగే మరి కొంత సున్నితత్వం విడిచిపెట్టుకుంటే తప్ప పని చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నింటినీ తట్టుకుని వాలంటరీ రిటైర్మెంట్ వెళ్తున్నారని కూడా వాస్తవమే. చాలా మంది ఉపాధ్యాయులు వాలంటరీ రిటైర్మెంట్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం భరించడానికి బ్రతుకుంటే మనసుగా బాబు అనే పరిస్థితి ఈవేళ ఉపాధ్యాయులకు వచ్చేస్తుంది. ఇది అవునన్నా కాదన్నా చేసేవాడికి చేసేవాడికి అనుభవం కాబట్టి చెప్పక తప్పదు. ఇదిగో పక్కన అడ్వాన్సర్ ఆయన ఒక పీరియడ్ బాగా తోటి వాడిని తయారు చేసి
మా ఉపాధ్యాయుడు ఎక్కడ కనిపిస్తే నమస్కారం చేతులతోటి నమస్కరించి వెళ్ళి రోజు నుంచి మనం ఎక్కడో గాలి తప్పిపోయి మన పరిసరంలో గతం పట్టుకుని మనల్ని కొట్టే స్టేజ్లో ఉన్నారో ఇది మంచిది కాదని తెలియజేస్తూ ఈ 11వ సందర్భంగా మరి ప్రభుత్వాల్లో కూడా అటువంటి మార్పు రావాలని కోరుకుంటూ మరి మా ఐడియాస్ గారు ఆయనకి చెప్పుకుంటా ఆయన దగ్గరే ప్రతి మాట్లాడితే అన్ని మాటలు పాటు ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. కోపం ఉండమంటో కోపం ఉండమంటే కోపమడి ఇవన్నీ కావాలంటే నాయకుడిగా సప్తస్వర సంగీత వైపు చేతవడం జరిగింది. సో నాకు మొట్టమొదటి భక్తులు అనమాట. సో అక్కడ ఆ ఇద్దరం కలిసి వెళ్ళేటప్పుడు ఇద్దరం సైకిల్ మీద ప్రయాణం చేసేవాళ్ళం కాబట్టి ఇక్కడ బస్ ఎక్కి అక్కడికి వెళ్ళి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చూసి అన్ని చేసి నాకు చేదోడు వాదడిగా నేను నా లైఫ్ పార్ట్నర్కి రావడానికి వన్ ఆఫ్ ది కారకుడు కాబట్టి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజెప్పండి. అదేవిధంగా ఆయన ఏ పాఠశాలకు వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఆ పిల్లలతో మంచి తత్వబంధాలు కలిగి నెలకొల్పడమే కాదు మంచి స్నేహశీలి అక్కడ సత్సంబంధాలు నెలకొల్పడం అనే వ్యక్తిత్వం. అదేవిధంగా సిఆర్పిగా మంచి నడవడికగా ఉపాధ్యాయులందరిలోనూ ఆఫీసు వారితో మంచి సత్సంబంధాలు కలవడం, ఎంఏ గారితో మంచి కార్యకర్తగా గొప్ప సహాయకుడిగా అంటే మీకు తెలుసు కదా ఎంఏ గారు కూడా ఈయన ఇన్ఫెక్షన్ కూడా జరగడం అనేది మీరు అందరికీ చూశారు. కాబట్టి అన్నిటికీ మించి మంచి తండ్రిగా మంచి తండ్రిగా పిల్లలిద్దరు కూడా మొదటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించారండి. వాళ్ళిద్దరు కూడా మెరిట్ స్టూడెంట్స్. ఎప్పుడు పాప బాబు కూడా ఇద్దరు కూడా స్కూల్ ఫస్టే. అందరూ ఇంటర్మీడియట్ కూడా అదే విధంగా వచ్చారు, 10th క్లాస్ కూడా అదే విధంగా వచ్చారు. డిఎడ్ అమ్మాయి డిఎడ్ లో డిస్ట్రిక్ట్ ర్యాంకర్ 5th ర్యాంకర్. సో అప్పుడు నేను ఆయనతో అన్నాను, సరే అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి, మన గ్రూప్ స్టడీ హైర్ స్టడీస్ పంపిస్తుందంటే ఆయన ఒకటే అన్నది, నేను ఉపాధ్యాయ వృత్తిలో నా కూతురు కూడా ఉపాధ్యాయులుగా ఉండాలి అని ఆయన ఎంతమంది ఏం చెప్పినా కూడా ఆయన టైటిల్ అర్థం చేయించారు. చాలా మంచి ర్యాంకర్. అలాగే ఆ అబ్బాయి కూడా మంచి పాలిటెక్నిక్ లో మంచి ఓపీటీలో చేసి ఏపీటీలో సీట్ రావడం అంటే మంచి ర్యాంక్ రావాలి. అంతే ర్యాంక్ తెచ్చుకుని మళ్ళీ బీటెక్ లో ఈ సెట్ ద్వారాగా మళ్ళీ ఆయన గవర్నమెంట్ సీట్ పొందడం జరిగింది. సో అదేవిధంగా అంతేకాకుండా ఆయన మంచి వ్యాఖ్యాత, యూట్యూబ్ ఛానల్లో మంచి వ్యాఖ్యాత అన్నాడు అబ్బాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆయన పేరులో మీరు చూస్తే చాలా గొప్పగా యూట్యూబ్ చేస్తారు. సో ఈ విధంగా పిల్లలు చక్కగా వాళ్ళని తీర్చిదిద్దడంలోనే కాదు, వాళ్ళు ఒక ప్రదేశంలో పెట్టడానికి తల్లిదండ్రులకి ఏం కావాలండి అది ఆయన చేశారు. కాబట్టి ఆయన మంచి తండ్రిగా మంచి చెప్పగలిగారు. అదేవిధంగా కరోనా టైంలో ఇన్ని సమస్యలు మనం అందరం తెచ్చుకోవాలండి. ఆ టైంలో మేడం గారికి చాలా సీనియర్ గా చాలా ప్రమాదం వస్తే ఆయన చూపినటువంటి సమయ స్ఫూర్తి చాలా నేను ఇప్పటికే మర్చిపోలేను. ఆ సమయ స్ఫూర్తి వల్లే విధంగా ఆవిడ సేవ అయిందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేయగలను. అంటే ఆమె అదేవిధంగా ఆవిడ మాస్టర్ గారు వచ్చేది కబుర్లు అదే తప్ప ఫైనాన్షియల్ విషయంలో అంత గొప్ప కాదు, అదంతా కూడా మేడం గారే. ఆ మేడం గారు ఫైనాన్షియల్ విషయాలు చాలా చక్కగా చూడగా ఆవిడ పిల్లల్లోనూ అంటే పిల్లలు చక్కగా అవ్వడంలోనూ కూడా ఆయన చాలా అందుకని ఇక్కడ అనేక మేడం జ్యోతి మేడం గారి గొప్పతనం కూడా సందర్భంగా రిటైర్మెంట్ లో మనం చెప్పాలనే ఉద్దేశంతో మీకు చెప్పారు. అదేవిధంగా పిల్లలు కాబట్టి ఇటువంటి మంచి స్నేహితులతో నాకు ప్రతి విషయంలో అనుబంధం కలిసి ఉన్నందుకు మంచి స్నేహితం కలిగి ఉన్నందుకు సంతోషం తెలియజేస్తూ ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ లో నేను చక్కగా పాల్గొన్నందుకు తెలియజేస్తూ మరి చివరిగా వారి అబ్బాయి శ్రీ తేజ వచ్చి
రేపు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా వాళ్ళ అమ్మాయి అతిథిగా పనిచేస్తున్నారు. ప్రియంక వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకుంటుంది. మా డాడీ స్నేహితులైనటువంటి తోటి ఉపాధ్యాయులకు, మా బంధువులకు, మా ఆత్మీయులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలండి. అలాగే ఈ రోజు రిటైర్మెంట్ తీసుకుంటున్న మా డాడీకి హృదయపూర్వక అభినందనలు, హార్ట్లీ కంగ్రాచులేషన్ అండి. కంగ్రాచులేషన్ చెప్తున్నాను కానీ అప్పుడే రిటైర్ అయిపోతున్నారు అనిపిస్తుంది. మా డాడీ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉన్నారు. నా ఊరు తెలిసిన దగ్గర నుంచి 3 రోజుల వరకు కూడా ఎప్పుడు అనారోగ్యం కానీ బాధలను కానీ ఎప్పుడు యాక్టివ్ గానే ఉన్నారు. ప్రతి కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ ఆ పదవుల మీద చిరునవ్వు పోకుండా ఆయన ధైర్యంగా ఉంటూ మమ్మల్ని ధైర్యపరుస్తూ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని నడిపించారు. మా నాన్నగారే మా కుటుంబానికి మంచి భర్తగా, మంచి తండ్రిగా నడిపిస్తూ ఇప్పటి వరకు కూడా ఉన్నారు. మా డాడీయే మా ధైర్యం. అలాగే ప్రతి పురుషుడు వెనక, విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. మా అమ్మగారు ఆ విషయంలో 100కి 1000% నెగ్గారనే చెప్తాను. సార్ ఇందాక చెప్పారు, ఆవిడే మా హోమ్ మినిస్టర్, మా ఫైనాన్షియల్ మినిస్టర్, మా ఎడ్యుకేషన్ మినిస్టర్, మా సీఎం, మా పిఎం కూడా ఆవిడే. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటారులే, ఆ అమ్మాయి వెళ్తుందిలే, వాడు చదువుకుంటారులే అని ఎప్పుడు అందులో ప్రతి విషయంలోని కలగజేసుకుంటారు. ఈవెన్ మా డాడీ ఎక్కడికి వెళ్ళావు, నేను ఏం చేస్తున్నావు, మా తమ్ముడు ఎక్కడికైనా వెళ్తున్నాడంటే చదువుతున్నాడంటే ఎలా చదువుతున్నావు అంటూ ప్రతి విషయంలోనే కలుగజేసుకుని ఈ రోజు వరకు బాధ్యతగా మా కుటుంబానికి పెద్దగా ఉన్నారు. ఇటువంటి తల్లిదండ్రులను కలిగి ఉండడం మా పూర్వజన్మ సుకృతం. అలాగే ఒక ప్రొఫెషనల్ లో ఒక మంచి వ్యక్తిగా ఉండాలంటే మనలో మనకు కమిట్మెంట్ ఉంటే సరిపోదు. ఈయన మంచి ఉపాధ్యాయుడు అని చాలా మంది పెద్దలు మాట్లాడారు. మరి ఆ ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడు అయ్యాడంటే స్కూల్లో విద్యార్థులు సహకరించాలి, గ్రామంలో గ్రామస్తులు సహకరించాలి, ఉద్యోగం చేస్తున్న తోటి కొలీగ్స్ మీరు అందరూ కూడా సహకరించాలి, ఆఫీస్ వాళ్ళు సహకరించాలి, ఎంఈఓ సహకరించాలి. ఇంతమంది సహాయ సహకారాలు మీ ప్రేమే ఈ రోజు ఈ ఏరియస్ మాస్టర్ ఇలా నిలబడ్డారు. ఆ విషయంలో మీరందరూ కూడా మా మనసులో 1000% మీరందరూ కూడా గెలిచారు. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నా విషయానికి వస్తే ఇంటర్ అయిన తర్వాత నువ్వు డిఎడ్ తీసుకో, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు అని నేను డిఎడ్ నోటిఫికేషన్ పెట్టిన దగ్గర నుంచి డిఎస్సి ఆర్డర్ యాజ్ ఏ టీచర్ గా నేను ఆర్డర్ తీసుకునేంత వరకు కూడా నా పేరెంట్స్ నాతో పాటు ఈక్వల్ గా కష్టపడ్డారు. ఎందుకంటే కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసేసి చదువుకో అనొచ్చు, అలా లేదు. నాతో పాటు మా అమ్మగారు వచ్చారు. నేను నిద్రపోతే ఆవిడ నిద్రపోతే నేను ఎక్కడ నిద్రపోతానని నేను 12-1 గంటల వరకు చదివితే ఆవిడ చదివేది. ఆవిడ నా కోసం అలా కూర్చునేది. అంతగా నాకు హెల్ప్ చేశారు. నాట్ ఓన్లీ మై పేరెంట్స్, ఈ విషయంలో మా బ్రదర్ కూడా నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో ఈ సెట్ వేశారు. ఈ సెట్ వేస్తే పోయి నీకు కూడా ఉండాలి కదా మరి 1 డే వాళ్ళు వీళ్ళందరూ అంటే నాది 1 ఇయరే. ఈ ఇయర్ కాకపోతే నేను నెక్స్ట్ ఇయర్ అలా రాసుకుంటాను. నా లైఫ్ లో 1 ఇయర్ లేదనుకుంటానంటే ఈ డిఎస్సి కానీ వన్స్ మిస్ అయితే మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలీదు. ఫస్ట్ నీ లైఫ్ నువ్వు టీచర్ గా సెటిల్ అయితే మాకన్నా ఆనందించే వాళ్ళు ఎవరూ లేరని ఆ రోజు బై గాడ్ గ్రేస్ వాడు కూడా చక్కగా సెలెక్ట్ అయ్యి వాడు ఎడ్యుకేషన్ వాడు కంప్లీట్ చేసుకోవడానికి సహకరించారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు నేను ఇలా టీచర్ గా నిలబడ్డానంటే నా తల్లిదండ్రులతో నా తమ్ముడు నాకు ఎంతగానో సహకరించాడు. నాకు విశ్వాస వరకు మీ అందరికీ నేను తినే తిండి, కట్టే బట్ట, నేను గడిపే ప్రతిరోజు కూడా మీకు కృతజ్ఞతలే చెప్పుకుంటూ మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. లాస్ట్ కాంప్లెక్స్ మీటింగ్ కి మా డాడీ ఒక ఫోటో పెట్టారు నాకు. నేను కూడా పెట్టాను, ఐ మీన్ ఆల్సో కాంప్లెక్స్ మీటింగ్ అని పెట్టాను. ఎప్పుడూ అనుకుంటాను 1-2 బిట్లు కరెక్ట్ పెట్టుకుంటే బాగున్నాను. మా ఊరి మధ్య నేను ఉద్యోగం చేసుకున్నాను కదా, నా టౌన్ ఊరు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నానని ఎప్పుడో ఫీలింగ్ ఉండేది. లాస్ట్ కాంప్లెక్స్ మీటింగ్ లో ఆ ఫోటో పెట్టేటప్పుడు కూడా నేను పెట్టాను, నాకు కూడా మీ మధ్యలో వచ్చుంటే బాగుండేది అనేసి. ఏది జరిగినా మన చేతిలో ఏమీ లేదు, ఏది జరిగినా మనం మంచి అనుకోవాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. కష్టమైన సుఖమైన చాలా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నాకు ఎంతగానో సహకరించాడు. తెలియజేసి తప్పని క్షమించండి. అలాగే చాలా సమయం అయింది, చాలా ఓపికగా మీరు అందరూ కూర్చున్నారు. దాంతో మీ అందరికీ డిన్నర్ ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా వారిని స్వీకరించి
మా తల్లిదండ్రులకు అభినందనలు తెలిపి మీ ఇళ్ళకి మీరందరూ క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినందుకు సో ఈ రోజు నేను ఈ మైక్ పట్టుకున్నా, ఇంటికి అంత వెలుతురు వెలిగిస్తున్నా, ఇక్కడ కెమెరా ఉన్నా, డాడీ సోఫాలో కూర్చున్నా, డాడీని అభిమానించి ఎంతమంది వచ్చినా కూడా నాకు స్టిల్ ఐ హ్యావ్ ఎ డౌట్, డాడీకి 62 సంవత్సరాలు దాటిపోయాయా? ఎవరైనా చెప్పండి చూసి. డాడీ శరీర పరంగా కాదు, ఓన్లీ రికార్డ్స్ పరంగా మాత్రమే 62 సంవత్సరాలు దాటాయి. స్టిల్ నాకన్నా యంగ్గా మాట్లాడతారు. నేను కొంతమంది జనాల్లోకి వెళ్ళానంటే నాకు చాలా భయం మాట్లాడడానికి. కానీ డాడీ 100 మంది కాదు 1000 మందిలో వెళ్ళినా ఇందాక మేడం గారు చెప్పినట్టు చాలా చాకచక్యంగా అందరినీ నవ్విస్తూ మాట్లాడతారు. అదే నేను పుట్టిన దగ్గర నుంచి నాకు స్టిల్ 25 సంవత్సరాలు, ఫస్ట్ 5 సంవత్సరాలు ఓపు తెలియవు అని వదిలేసింది. దాని తర్వాత నుంచి నేను చూసిన తర్వాత నేను ఎప్పుడు డాడీ కళ్ళలోంచి నీళ్ళు రావడం కానీ ఎప్పుడు చూడలేదు. నేను అంటే ఒక తండ్రి కళ్ళలోంచి నీళ్ళు వస్తే కొడుకు ఎవరికి సంతోషం ఉండలేరు. నేను ఒక ఉపాధ్యాయుడు వెళ్ళిపోతుంటే విద్యార్థులందరూ కళ్ళలోంచి నీళ్ళు తెచ్చుకోవడం మోక్షంలో చూశాను. ఇంకా రకరకాలుగా బయట చూసేదే తప్ప నిన్న డాడీ స్కూల్లో సన్మానం చేసుకుంటే అక్కడ ఉన్న సిబ్బంది, అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా డాడీని చూసి కళ్ళు నీళ్ళు తెచ్చుకున్నారంటే డాడీ అక్కడే గెలిచేశారు. ఏదో స్టేట్ అవార్డులు, సీఎం చేత అవార్డులు ఏం అవసరం లేదు. ఎంతమంది విద్యార్థుల మనసులు గెలుచుకున్నారు అనేది మాత్రమే ముఖ్యం. సో డాడీ అది అచీవ్ చేశారు. సో అదంతా ప్రూవ్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. వచ్చిన మీ అందరికీ కూడా గోపాల్ నుండి మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాడీ నీకు చిన్నప్పుడు గుర్తుందా ఏమని చెప్పుకోండి, డాడీ ఎప్పుడు స్కూల్లో అంటావు, నేను ముఖ్యమా స్కూల్లో పిల్లలు ముఖ్యమా అంటే, డాడీ స్కూల్లో పిల్లలే ముఖ్యం అన్నట్టుగా ఏ రోజు నాకు వద్దు లీవ్ పెట్టలేదు. నేను డాడీని చాలాసార్లు డాడీ లీవ్ పెట్టి మనం ఏదైనా టూర్కి వెళ్దాం అది వెళ్దాం అంటే డాడీ అసలు ఎక్కడికి వచ్చేవారు కాదు. నాకు పిల్లలన్నా పిల్లలకి విద్య నేర్పించడం అన్నా చాలా ఇష్టం అని చెప్పేవారు. స్టిల్ నాకు ఇప్పటికీ ఒకటి ఉంది, డాడీ ఉపాధ్యాయ వృత్తి తప్ప ఇంకే వృత్తి చేయలేదు. ఎందుకంటే డాడీ ఎంత బాగా ఒక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక వృత్తిపరమైన అచీవ్మెంట్స్ ఇలా అన్ని చాలా మంది సార్లు చెప్పారు. డాడీతో పర్సనల్ గా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. ఆ ఇన్సిడెంట్ చెప్పి ఇప్పటికీ చాలా టైం అయిపోయింది, నేను గుర్తు చేస్తాను. సో నా ఏజ్ డిప్లొమా వైజాగ్ లో చదువుతున్నాను. వైజాగ్ లో చదువుతున్నప్పుడు డాడీ మమ్మీ నన్ను నమ్మి కొంత అమౌంట్ అయితే నాకు ఇచ్చారు. ఆ అమౌంట్ ఇచ్చి నేను వైజాగ్ అయితే వెళ్ళాను. వైజాగ్ లో నాకంటూ కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అప్పుడు ఆ ఇనిషియేటివ్ తీసుకొని నేను వెళ్ళాను. సో అన్ఫార్చునేట్లీ ఆ అమౌంట్ చెప్పకుండా 50,000 ఆ రోజులో 2014-15 టైంలో 50,000 రూపీస్ నేను నాశనం చేశాను. నాశనం చేసిన తర్వాత డాడీకి చెప్పాలంటే భయం, అమ్మకి చెప్పాలంటే భయం, అక్కడికి చెప్పాలంటే భయం. నేను మీరు ఎవ్వరు నంబరు సినిమాటిక్ గా ఉంది. శేఖర్ మాస్టర్ చెప్పినట్టుగా యూట్యూబ్ లో చాలా గట్టిగా మాట్లాడతారని చెప్పారు కదా, ఇవేమో కల్పితాలు కాదు, నిజంగా నిజాయితీగా చెప్తున్నా. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ దగ్గర కూర్చొని బాధపడుతున్నాను. అంటే చచ్చిపోదాం కాదు, నాకు అలాంటి ఇన్సిడెంట్ లేవు. ఎందుకంటే తల్లిదండ్రులు బాగా చూడాలి, అక్కడిని నేను బాగా చూడాలి అనే ఉద్దేశమే ఉంది. సో రైల్వే ట్రాక్ దగ్గర కూర్చొని నేను బాధపడుతూ డాడీకి చెప్తున్నాను అనమాట. ఫోన్ చేశాను. ఎత్తేంత వరకు భయమే నాకు. డాడీ ఎలా నేను మనీ లాస్ అయ్యాను, ఎలాగంటే డాడీ ఏమన్నా తెలుసా, సరే మధ్యాహ్నం ఎక్కడ దగ్గర భోజనం చేసి ఇంటికి వచ్చేసి అని చెప్పారనమాట. సో 50,000 రూపాయలు పోయి డాడీ అంటే పర్వాలేదు, ఆ డబ్బులు అంటే తర్వాత సంపాదించుకున్నాం, నువ్వు ముఖ్యం మాకు, మాట ఇంటికి వచ్చాయని చెప్తే నేను వైజాగ్ నుంచి ఇంటికి వస్తున్నాను. ఆ బస్సులో కూర్చుని 50 నిమిషం లేదు సార్. ఏ తండ్రి ఎంత బాగా చూసుకుంటారో తెలియదు. సో నేను దేశంలో అవుటర్ దేశాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను, చాలా మందితో మాట్లాడాను. కానీ మీ అందరూ డాడీ గురించి చెప్తుంటే పక్కన కూర్చొని నేను చాలా సంతోషపడుతున్నాను. ఒక కొడుకుగా నాకు ఇంతకన్నా పెద్ద సంతోషం ఏం లేదు. డాడీ చివరిగా
అమ్మని బాగా చూసుకున్న భర్తగా, ఒక కొడుకుని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన ఒక తండ్రిగా, నా నా కష్టాల్లో నష్టాల్లో ప్రతి దిక్కులో కూడా నాకు తోడుగా ఉన్న ఒక స్నేహితుడిగా ఈరోజు నా ముందు నువ్వు నీకు ఈ పదవి విరమణ చేయడానికి ఎంత ఆర్భాటంగా నేనే చేశాను. కానీ ఆ చాలా బాధగా ఉంది. రేపటి నుంచి డాడీ స్కూల్కి వెళ్ళరు. డాడీకి ఎప్పుడు ఫోన్ చేయొద్దన్నా, డాడీ ఎక్కడ ఉన్నామంటే స్కూల్లో ఉన్నాను, బట్ రేపు నుంచి ఎక్కడ ఉంటాను చూడాలి. ఓకే, ఏదేమైనా టైం అన్ని డిసైడ్ చేస్తుంది. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు రిటైర్ అవుతారు, రేపు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రిటైర్ అవుతారు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి డాడీ వస్తారు. ఎనివే, వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేనైతే నమస్కారాంజలి తెలియజేస్తున్నాను. చివరిగా శేఖర్ మాస్టర్ గారు చెప్పాలి. సో రిటైర్మెంట్ ఫంక్షన్ కి మీరే వచ్చారు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా వచ్చారా? ఎవరు రారు. ఎందుకంటే సాధారణంగా కొలీగ్స్ వస్తారు, బంధువులు వస్తారు, మిత్రులు వస్తారు. ఎవరు ఏ కొడుకుని అబ్బాయిని ఇస్తున్నారు. కానీ నాకు ఈ ఏమంటారు పదవి విరమణ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎలా చేయాలి అని అది కూడా నాకు తోడుగా ఉన్నారు శేఖర్ మాస్టర్ గారు. సో ఆయన చెప్పిన ప్రతి విధానంలో ఆయన చెప్పిన దాంట్లో కొన్ని అయితే మిస్ చేశాను. అయినా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చాలా జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా ఎవరైనా పెద్దల నుంచి బాగుంటే మాట్లాడకుండా డాడీ స్టేజ్ మీద వెళ్ళిపోయారు. నేను ఎవరైనా రిసీవ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. మీ అందరి కోసం మంచిగా నేను డాడీ అయితే దీంట్లో అరేంజ్ చేశారు. సో అండ్ అలాగే ఇంకొక చిన్న మాట ఏంటంటే, మాకు ఈ పదవి విరమణ చేసుకోవడానికి బయట స్థలం కోసం వెళితే చాలా ఆలోచించి ఎక్కడ చేయాలి అంటే ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే కూర్చున్నారు. పెద్ద ఫంక్షన్ హాల్లో చేద్దాం అనుకున్నాము. కానీ ఈరోజు పెళ్లిళ్ళ సీజన్ అంట. సో మీరు అందరూ ఇంటిగా సమాజం తాగుతూ కూర్చున్నారు. అందరూ మన్నించండి. కానీ ఈ స్థలం ఇచ్చిన బయట గారు మూర్తి గారు అనమాట, ఈ స్థలం గురించి వాళ్ళు కూడా అడగలేదు. స్టేజ్ తీసాను, లైట్లు పెట్టించాను. మేడం గారు ఇలా లైట్లు ఫంక్షన్ చేద్దాం అనుకుంటే వాళ్ళే కానీ వాళ్ళు చాలా కోఆపరేటివ్ గా వచ్చారు. సో ఇవి కోసం ఒకసారి దగ్గర ఉన్న ప్రాఫిట్ ఉంటే ఈ స్థలం ఆరంభంగా కాబట్టి వచ్చింది. సో ఎనివే, డాడీ ఫంక్షన్ కి వచ్చిన మీ అందరికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, డాడీ నేను సుఖంగా ఉండండి, కొడుకుగా నన్ను సుఖంగా ఉంచు. అంటే మీరు అందరికి మైండ్ లో థాట్ వచ్చింటుంది, రిటైర్మెంట్ డబ్బులు వచ్చేదా, రిటైర్మెంట్ డబ్బులు డాడీ ఇష్టం, డాడీ ఆలోచిస్తున్నా, డబ్బుల కోసం ఎప్పుడు చూడలేదు నేను కూడా. ఓకే, శాఖ మాస్టర్ చూసారు కదా, అంటారు, ఆపేస్తాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొదటగా వాళ్ళ పేరెంట్స్ కి ఏవిఎస్ గారు మాట్లాడాలి ముందుకి ఇచ్చి సారీ మన కర్ణాటక గ్రహీత అంటే అయిన తర్వాత మాట్లాడతారేమో అనుకున్నా. సారీ కాదు, ఇప్పుడు మాట ఏ వ్యక్తి గురించి మనం అందరం కూడా మాట్లాడతాం. గత 25 సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన గొప్పతనాన్ని, పిల్లల గొప్పతనాన్ని మనం విన్నాము. సో అటువంటి వ్యక్తి యొక్క మెసేజ్ కూడా మనం వినవలసిన అవసరం ఉంది. కాబట్టి సన్మాన గ్రహీత గారు కూడా ఏవిఎస్ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్, మరి ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే మీరు ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి సోదర ఉపాధ్యాయులు అలాగే అభిమానులు, మేము ఇష్టపడేటువంటి వ్యక్తులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దూరంగా చెరువు నుంచి వచ్చినటువంటి మరి యూత్ వారికి కూడా, బయట నుంచి ఉన్నారు వారికి కూడా నమస్కారాలు. మరి ముఖ్యంగా చాలా విషయాలు చాలా ఓపికగా మీరు విన్నారు. ఇంత తగ్గించి కూర్చొని ఉండడం చాలా కష్టం, నాకు తెలుస్తుంది. కానీ మీరు నాకు చాలా సమయం నా కొరకు వెచ్చించి ఈ విధంగా మరి వచ్చి నా పిలుపు మరి మేరకు నన్ను అభిమానించి వచ్చినటువంటి మరి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రిటైర్మెంట్ గురించి చెప్పాలంటే నాకు కూడా అనిపిస్తుంది, అప్పుడే 62 సంవత్సరాలు వచ్చాయండి. మళ్ళీ ఇంకా డిఎస్ఎల్ రాసి ఊరికి లేదు, అది అయిపోయింది. ఇంకా చాలా సంతోషం. ఏంటంటే
62 సంవత్సరాలు వచ్చినా రిటైర్ అయిపోవడం మాత్రం తగ్గేదే లేదు అసలు. మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి భోజన కార్యక్రమాలు ఉన్నాయండి. సన్మానం అయిన తర్వాత అందరూ భోజనం చేసి వెళ్ళాలి. మరి మిత్రులు అందరూ కూడా ఎవరైనా వెళ్ళిపోయినట్లయితే అది నేను చాలా బాధపడవలసి ఉంటుంది. నాకు ఇందాక నుంచి అదే టెన్షన్. శేఖర్ గారు ఒక బట్టను వదిలేయలేదు, అంటే టైం అయిపోతుంది అని చెప్తూనే ఉన్నాను, ఇంతవరకు తీసుకొచ్చారు. మరి వారికి ఎంకరేజ్ చేసినటువంటి అధ్యక్షుడు వహించిన శేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి దూర ప్రాంతాల నుంచి అమలాపురం నుంచి కూడా వచ్చారు మేడం గారు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మరి జేఎస్ఎన్ గారు, సత్యనారాయణ రాజు గారు, వెంకటేశ్వరరావు గారు, యూపీఎఫ్ తెలుగు శ్రీని గారు, అలాగే మరి నేను పనిచేస్తున్నటువంటి గ్రామం చిట్టిచేరు, ఐనాపురం పంచాయతీలో చాలా గ్రామాలు ఉన్నాయి. కానీ చిట్టిచేరు గ్రామంలో నేను పదవి విరమణ చేయను, అక్కడ కొంత సంవత్సరాలు పనిచేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. స్కూల్ పక్కనే సార్ హౌస్, ప్రెసిడెంట్ గారి ఇల్లు, మరి చక్కగా నాకు మరి స్కూల్కి కోఆపరేట్ చేశారు. అలాగే నాడు నేడు పనులు జరిగాయి. దాని నిమిత్తం ఆయన స్వతహాగా ఇంజనీర్ కాబట్టి మరి సార్ వచ్చి ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని చెప్పి మాకు డైరెక్షన్కి ముందుకు నడిపించేవారు. వారు మరి అందరికంటే ముందు వచ్చారు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే రెడ్డి గారు అయినప్పుడు హై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు, మరి ఆయన వదిలేసామంటే చాలా సేపు మాట్లాడతాడు ఆయన మరి సమయ భావాన్ని బట్టి ఆయన కొద్ది మాటలు మాట్లాడడం, మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి మాట్లాడినట్టు నా గురించి మాట్లాడిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మరి నేను ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ముందు స్వభావి, హాస్య గుణంధరుడు, వృత్తి పట్ల అంకిత భావం, కష్టపడే తత్వం కలిగి ఆదర్శ ఉపాధ్యాయుడిగా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల చిట్టి చెరువు ఐదాపురం నుండి పనిచేస్తూ నేడు పదవి విరమణ గావిస్తున్న గౌరవనీయ శ్రీ అవిడి వీర వెంకట సత్యనారాయణ గారికి పదవి విరమణ సందర్భంగా ఎస్పీయు మండల శాఖ ముమ్మిడివరం హృదయపూర్వకంగా సమర్పించు అభినందన చందన మందారాలు. అవిడి వంశ కీర్తి కిరీటమా పుట్టగానే పరిగణిస్తుంది అన్నట్లు నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో ఫిబ్రవరి 6, 1962 పుణ్య దంపతులు శ్రీ వీర్రాజు మహాలక్ష్మి దంపతులకు జ్యేష్ఠ కుమారుడిగా జన్మించి చిరుకు ముఖ్యమై ప్రకాశించినట్లు అవిడి వంశాంకురంగా ఎదిగి తల్లిదండ్రుల ఆశీస్సులతో ఆలోచనలకు రూపశిల్పివై ఉన్నత చదువుల కోసం కసితో కృషి సల్పి డిగ్రీ వరకు అనపర్తిలో, ఆపై ఉపాధ్యాయ విద్య నెల్లూరు జిల్లా కావలిలో పూర్తి చేసి విద్యాధికుడై విద్యా సుగంధాలను వెదజల్లారు. సరస్వతి తనయ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రోత్సాహం అందించి నీవు ఉత్సాహంగా ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించావు. 15 ఆగస్టు 1998లో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల సలాదివారిపాలెం నందు ప్రధానోపాధ్యాయునిగా శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుడిగా నీ సేవలు అపూర్వం. విద్యార్థుల హృదయాలలో నీ స్థానం సుస్థిరం. మొదటిగా సలాదివారిపాలెం పిల్లలకు శుద్ధిని నేర్పించి అన్నంపల్లి పంచాయతీలో రామ్జీ నగర్ లో చదువు యొక్క ప్రాధాన్యతను నలుగురికి పంచి సోదాయి చెరువులో పిల్లల అజ్ఞానాన్ని కరిగేసి చివరిగా అయినాపురం చిట్టి చెరువులో చదువుంటే చింత లేదని పిల్లల్లో చదువు పట్ల అవగాహన కల్పిస్తూ దానికి తానే మంచి ఉదాహరణగా చూపుకుంటూ ఉద్యోగ విరమణ పొందారు. అనేక మందికి ఆదర్శప్రాయుడిగా మిగిలారు. అందుకే నీ సేవలు అమోఘం. జన హృదయాలలో నీ స్థానం సుస్థిరం. సహజ సౌందర్యమూర్తి, సద్గుణ సంపన్న దీనికి 16 అక్టోబర్ 1992లో ముగ్ధ మనోహరం ముద్దమందారం సుగుణాల రాసి జ్యోతిని వివాహమాడి మీ అన్యోన్య దాంపత్యానికి తీపి గుర్తులుగా శ్రీ ప్రియాంక శ్రీ తేజలకు తల్లిదండ్రులని మీ క్రమశిక్షణను పులికిపుచ్చుకొని మీ మాటలు జవదాటక ఉన్నత చదువులు చదివి మీ ఆశల్ని నిజం చేస్తూ ఉన్నతంగా వారి విధాలు స్థిరపడ్డారు. తద్వారా మీకు ప్రోత్సాహం కలిగించారు. బహుముఖ ప్రజ్ఞావంతునికి సన్మాన సత్కార పట్టాభిషేకం. పలు పాఠశాలలోని పిల్లలకు 6 అడుగుల బుల్లెట్ గాను, మరికొందరికి సింహం మాస్టర్ గాను,
జల స్రవంతిలో సహచర ఉద్యోగ గణంలో ఏవిఎస్ గా మీరందరికీ సుపరిచితులు. మీరు వృత్తిపరంగా ఉపాధ్యాయులే కానీ ప్రవృత్తి పరంగా నిలుగున హాస్య రసధారకులు. నలుగురిని ఆప్యాయంగా పలకరిస్తూ కలివిగా మాట్లాడుతూ మీ మాటల చిత్రతతో ఎదుటి వారి బాధలని నడిపిస్తూ వారి పెదవుల మీద నవ్వులు పూయిస్తూ ఎదలో బాధల్ని కడివేస్తూ ఎదుటి వారి నవ్వుల్లో మీ సంతోషాన్ని వెతుక్కునే గొప్ప మనసున్న వ్యక్తి మీరు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఎంఆర్పిగా అనేక విద్యా కార్యక్రమాల్లో యూనియన్లో చురుకైన కార్యకర్తగా పదవులను అలవోకగా నిర్వహిస్తూ మీరు చేసిన సేవలు అబోధం అనిర్వచనీయం. అందరి వారుగా సహోద్యోగుల పిల్లల తల్లిదండ్రుల ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించిన మీ కృషి శతథా శ్లాఘనీయం. దేవుని దయలో మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ప్రయోజనకరంగా వెలగాలని, మీరు సంపూర్ణంగా జీవించాలని, దేవుని సేవలు ముందుకు సాగాలని సర్వదా అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ అందిస్తున్న అక్షర నీరాజనం ప్రేమతో మీ ఎస్టీయు మండల శాఖ ముమ్మిడివరం 29/2/2024.